హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టిఫిన్ పెసరట్టు. అది పెసరట్టు మా ఇంట్లో ఎప్పుడు ఉంటుంది. పెసరట్టు రాగి జావా. నేనైతే చుక్కకూర టమాటా వండాను ఫ్రెండ్స్. చుక్కకూర టమాటా బచ్చల కూర కలిపి వండాను. ఇది పెసరట్టులోకి పల్లి కొబ్బరి పచ్చడి చేశాను ఫ్రెండ్స్. ఈరోజు సింపుల్గా వంట అయిపోయింది ఫ్రెండ్స్. త్వరగా అయిపోయింది. అందుకని కొంచెం రిలాక్స్డ్గా ఆ చిన్ని గార్డెన్ దగ్గరికి కూడా వెళ్ళి ఒక పువ్వు అయితే పూసింది, చూపిద్దామని తీస్తున్నాను ఫ్రెండ్స్. మందారం పువ్వు చిన్న కొమ్మ గుచ్చాను. ఆ పువ్వు అయితే వచ్చింది ఫ్రెండ్స్. చాలా నాకు సంతోషం అనిపించింది. ఈ అయితే వీరజాజులు ఫ్రెండ్స్. వీరజాజుల చెట్టు అయితే నర్సరీలో కొన్నాను. అది పోయిన సంవత్సరం అసలు రాలేదు ఫ్రెండ్స్. పువ్వులు వచ్చినాయి కానీ 1-2 వచ్చినాయి. ఈసారి చాలా వచ్చినాయి. కొమ్మ కొమ్మకి గుత్తులు గుత్తులు వచ్చినాయి. మొత్తం కోసేసాను. ఆ ఒక్క గుత్తి నేను నిన్న మర్చిపోయాను. అవి ఇచ్చిపోయినాయి, చూపిద్దామని ఉంచాను ఫ్రెండ్స్. ఇది తమలపాకు చెట్టు. ఈ సౌందర్య కనకాంబరం అయిపోయింది ఫ్రెండ్స్. కాయలు వచ్చేసినాయి. ఆ కాయలు అయితే పక్కన పెట్టుకున్నాను, ఇంకోసారి వేసుకోవచ్చని. ఇది బిళ్ళగన్నేరు. ఈ చిన్న చిన్న చెట్లన్నీ తీసాను ఫ్రెండ్స్. అంతకుముందు ఒకసారి కరివేపాకు చెట్టు పెట్టాను కదా, అది చాలా అందంగా పెద్దగా వచ్చింది కానీ వాటికి తెగులు వచ్చింది ఫ్రెండ్స్. ఎరక్కొట్టేశాను. ఆ కొమ్మ ఎండిపోయిద్ది అనుకున్నాను, మట్టి రాసి ఉంచాను. దానికి 2 సెల్లులు వచ్చి చక్కగా కరివేపాకు అయితే చాలా ఎత్తు అయింది. ఇంక ఇవి వచ్చే ఇన్సులిన్ చెట్టు మీకు తెలుసు కదా. ఇది ప్రోటన్ మొక్క, అలవేరా మొక్క. చిన్న ప్లేస్లో నన్ను ఇరికిచ్చి చేశాను ఫ్రెండ్స్. ఇలాగ ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చి క్యారేజ్ కట్టేశాను. ఆమ్లెట్ అయినా బంగాళదుంప ఫ్రై చేయనా అని ఆలోచించాను. పిల్లలేమో ఏం వద్దులే మమ్మీ, బూందీ వేసే చాలు అని అన్నారు. నాకు చాలా పని తెమిలిపోయినట్టు అయిపోయింది. ఇంకా అంతా కట్టేశాను. అయిపోయింది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎలాగుందో కామెంట్ పెట్టండి.